10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. మరొకసారి చదువుతున్నా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొకసారి మీ మహాకృపను బట్టి ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదవటానికి ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. అందును బట్టి వందనములు ప్రభా. అయితే మేము కేవలం వాక్యం చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము తండ్రి. ప్రభువా యేసయ్య, ఈ వాక్య భాగాలను తండ్రి ప్రభా విరవలసిన వాడవు నీవే ప్రభా, మాకు వడ్డించవలసిన వాడవు నీవే తండ్రి. నిన్నే ఆహ్వానించుచున్నాం ప్రభా. నీవే ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు ప్రభా. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చినందుకు స్తోత్రములు ప్రభా. ప్రభువా యేసయ్య, మా గొప్ప దేవుడ, కూడి వచ్చిన మా అందరిని ఉద్దేశించి మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడుచుంటుండగా మీ అభిషేకము మా మీద కుమ్మరించండి తండ్రి. మా కనులు తెరిచినందుకు స్తోత్రములు, మా హృదయాలు తెరిచినందుకు స్తోత్రములు తండ్రి. మీ నిత్య జీవపు మాటలు ప్రభా మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించబడి ప్రభువా మా గొప్ప దేవుడే, ఈ వాక్య భాగాలను బట్టి మా జీవితాలు మార్చబడగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి సమావేశపరచబడ్డాము, మరి నడిపించబడ్డాము. ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మరి దేవుణ్ణి స్తుతించడానికి గాను, ఆరాధించడానికి గాను, మరొక్కసారి ఆయన నిత్య జీవపు మాటలు వినటానికి గాను, ఆ మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. మరి ప్రకటించబడిన రీతిగా నిన్నటి దినాన మరి ఉపవాస కూడిక ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు జరిగి ఉన్నది. మరి తక్కువ మంది రాగలిగినప్పటికీ మరి ఎంతో దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మరి జరిగి ఉన్నది. మరి రాగలిగిన వారంతా ఎంతోగానో మరి దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మరి మిస్ అయిన వారు మరి గుర్తుపెట్టుకోండి, మరి మనం ముగింపు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. మరి ప్రార్థన లేనిదే మనం ఆత్మీకంగా ఎదగలేము. ఆత్మీకంగా ఎదగందే మన దేహం యొక్క మార్పు అనేది జరగదు. కనుక ప్రార్థన అనేది ఖచ్చితంగా మరి అవసరమైన ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది. ప్రార్థన ద్వారానే మనం దేవుణ్ణి మరి దేవుణ్ణి ఆ యొక్క తాకగలము. దేవునిని మరి దేవునితో సహవాసం చేయగలిగిన వారముగా ఉంటాము. ఆత్మీకంగా ఎదగగలిగిన వారముగా ఉంటాము. మరి ఆత్మలో ఆయనతో మాట్లాడగలిగిన వారముగా ఉంటాము. కనుక అటువంటి ప్రార్థన మరి కూడికలను మరి నిర్లక్ష్యం చేయమాకండి. మరి ప్రాముఖ్యమైన కాలంలో ఎంతో ప్రాముఖ్యమైన మరి భాగముగా ఉన్నది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. సాయంకాలం 5:30 గంటలకి యథావిధిగా కమ్యూనియన్ కార్యక్రమం జరుగుతుంది. కనుక 5:30 గంటలకల్లా మనమంతా సమావేశం అవుదాం. మంచిది. గడిచిన ఆదివారము మనము విత్ పేషెన్స్ యూ హ్యావ్ కెప్ట్ మై వర్డ్, వాక్యం విషయమై ఓర్పు, వాక్యము మరి వాక్య విషయమై ఓర్పు వహించితివి అనే అంశం మీద మనం మాట్లాడుకున్నాము. కొన్ని సంగతులు గడిచిన ఆదివారము మాట్లాడుకున్నాము. మరికొన్ని సంగతులు మరి ఈ మధ్యాహ్న సమయంలో మరి ధ్యానించాలని ఆలోచన కలిగి ఉంటుండగా మరి దేవుడే సహాయం చేయనుగాక. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి. ఇంకొక మాటలో చెప్పాలంటే, నా వాక్యమును గైకొనటానికి గాను నీవు ఓర్పుగా ఉన్నావు, ఓర్పు వహించితివి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. నా వాక్యమును గైకొనుటకై
నీవు ఓర్పు వహించావు, ఓర్పుతో వాక్యం యొద్దనే నీవు నిలబడ్డావు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఇది అందరితో మాట్లాడే మాట కాదండి, అందరితో మాట్లాడే మాట కాదు. ఎవరైతే వాక్యం కొరకు నిలబడినప్పుడు పరీక్షను ఎదుర్కొనిన వారుగా ఉన్నారో, ఎవరైతే వాక్య విషయమై శ్రమను ఎదుర్కొన్నారో, వాక్యం కొరకు నిలబడినప్పుడు శోధనను ఎదుర్కొని ఉన్నారు. అయితే ఆ వాక్యం కొరకు నిలబడినప్పుడు శ్రమ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వారు వాక్యాన్ని విడిచిపెట్టని వారుగా ఉన్నారు. శ్రమ వచ్చిన వాక్యంతోనే నిలబడ్డారు, ఓర్పు శోధన వచ్చిన వాక్యంతోనే నిలబడ్డారు, పరీక్ష వచ్చిన వాక్యంతోనే నిలబడిన వారుగా ఉన్నారు. అటువంటి వారితో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట తుయతైర సంఘకాలం కొరకు రాయబడినప్పటికీ ఇది మన కాలానికి కూడా వర్తించే ఒక వాక్య భాగం అయి ఉన్నది. ఎందుకంటే ఆ కాలంలో పరీక్ష ఉంటే ఈ కాలంలో కూడా పరీక్ష ఉంటుంది. ఆ కాలంలో వాక్య విషయమైన శోధన ఉంటే ఈ కాలంలో కూడా వాక్య విషయమైన శోధన ఉంది. ఆ కాలంలో వాక్య విషయమై శ్రమ వచ్చినట్లయితే ఈ కాలంలో కూడా వాక్య విషయమై శ్రమ వస్తుంది. పరీక్ష, శోధన, శ్రమకు అదనంగా వర్తమానం ఏం చెప్తుందంటే ఈ ముగింపు కాలంలో వధువు మీద ఒత్తిడి కూడా వస్తుందని వర్తమానం చెప్తుంది. ఈ ముగింపు కాలంలో అదనంగా ఏముంటుందండి? ఒత్తిడి కూడా ఉంటుందని వర్తమానం చెప్తా ఉన్నది. ఎప్పుడు వస్తుంది ఈ యొక్క ఒత్తిడి అనేది? ఎప్పుడు వస్తుందంటే మొదటిగా వాక్యం చెప్పుచున్న విధంగా 7వ దూత ఈ భూమి మీదకి రావాలి అని వాక్యం చెప్తా ఉన్నది. 7వ దూత ఆల్రెడీ భూమి మీద వచ్చాడు. ఆ 7వ దూత వచ్చినప్పుడు సమస్త మర్మములు సమాప్తమైపోతాయి. వందల సంవత్సరాలుగా ఏ మర్మములైతే సంఘానికి మరుగుగా ఉంచబడ్డాయో, సంఘానికి బయలుపరచబడలేదో, ఈ 7వ వర్తమానికుడి యొక్క పరిచర్యలో ఆ మర్మాలన్నీ సమాప్తమవుతాయి. ఆది పాపము, అవ్వ చేసిన పాపం ఏంటి? స్పష్టంగా బయలుపరచబడుతుంది. సర్ప సంతానం ఎవరు? స్పష్టంగా బయలుపరచబడుతుంది. నిత్య భద్రత అంటే ఏమిటి? స్పష్టంగా బయలుపరచబడుతుంది. 7 ముద్రల వెనకాల దాగి ఉండిన మర్మాలు ఏంటి? స్పష్టంగా బయలుపరచబడుతుంది. దానియేలు 70 వారాలు ఏమై ఉన్నాయి? స్పష్టంగా బయలుపరచబడింది. 7వ దూత యొక్క పరిచర్యలో ఈ మర్మాలన్నీ ఒక్కొక్కటిగా స్పష్టంగా బయలుపరచబడ్డాయి. ఈ మర్మాలన్నీ బయలుపరచబడిన తరువాత క్రీస్తు విరోధి ఆత్మ ఏమవుతుందంట? మృగంగా మారుతుంది. మృగంగా మారినప్పుడు ఈ భూమి మీద 195 దేశాలు ఉన్నాయి. ఆ 195 దేశాల ప్రభుత్వాలు ఆ మృగం చేతిలోకి వెళ్తాయి. మృగమే ఆ 195 దేశాల ప్రభుత్వాలను నియంత్రించేదిగా ఉంటుంది. ప్రతి వ్యాపారాన్ని నియంత్రిస్తుంది, ప్రతి విద్యా సంస్థలను కూడా అదే నియంత్రిస్తుంది, ప్రతి వైద్య రంగానికి సంబంధించిన సంస్థలను నియంత్రిస్తుంది, రాజకీయాలను నియంత్రిస్తుంది, మతపరమైన సంస్థలను నియంత్రిస్తుంది. కనుక ఒక వ్యక్తి చదువుకోవాలన్నా మృగం యొక్క ముద్ర. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. ఏదైనా మిషనరీ స్కూల్కి వెళ్ళి మీరు అడ్మిషన్ పొందుకోవాలనుకోండి, విజయవాడలో ఏ నిర్మలా కాన్వెంటో లేదంటే ఎన్ఎస్ఎమ్మో ఇలాంటి స్కూళ్ళు బాగా చరిత్ర కలిగిన స్కూల్స్లో మీరు అడ్మిషన్ పొందుకోవాలనుకోండి, ఆర్సిఎం చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక సంతకం పెట్టించుకొని రావాలి. ఈ మధ్యకాలంలో సంతకం పెట్టించినా కానీ వాళ్ళు అడ్మిషన్ ఇవ్వట్లేదు. నువ్వు క్యాథలిక్ సంఘంలో సభ్యుడు అని నువ్వు సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే ఆ స్కూల్స్లో అడ్మిషన్ అనేది దొరుకుతూ ఉన్నది. సాధారణంగా ఇవ్వటం లేదు. క్యాథలిక్ సంఘానికి సంబంధించిన తల్లిదండ్రులు అయితేనే ఆ పిల్లలకి విజయవాడ నిర్మలా కాన్వెంట్ కానీ ఎన్ఎస్ఎం కానీ ఇలాంటి ఆర్సిఎం స్కూల్స్లో తల్లిదండ్రులు ఆర్సిఎం చర్చికి వెళ్ళాలి. ఆర్సిఎం చర్చిలో మేము బాప్తిసం పొందుకున్నాం, మేము సభ్యత్వం పొందుకున్నాం అని సర్టిఫికెట్ ఇస్తే కానీ వాళ్ళు అడ్మిషన్లు ఇవ్వట్లా. ఆల్రెడీ ఉంది, అది ఇంకా బలోపేతంగా మారబడనయ్యున్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక
చదువుకోవాలంటే మృగం యొక్క ముద్ర పొందుకోవాలి, ఉద్యోగం చేయాలంటే మృగం యొక్క ముద్ర పొందుకోవాలి, వ్యాపారం చేయాలంటే మృగం యొక్క ముద్ర పొందుకోవాలి, ఆఖరికి వైద్యం, మరి ఆ హెల్త్ ఇన్సూరెన్సుల ద్వారా వైద్యం పొందుకోవాలి, వైద్యంలో రాయితీలు పొందుకోవాలంటే మృగం యొక్క ముద్ర పొందుకోవాలి. అంతేకాకుండా మరి ఆరాధన జరిగించుకోవటానికి కూడా మృగం యొక్క పర్మిషన్ ఉంటేనే నువ్వు ఆరాధన జరిగించుకోగలవు, లేదంటే ఆరాధన జరిగించుకోవటానికి అవకాశం లేదు. అపోస్తుల కాలంలో ఏ విధంగా ఆరాధనలు రహస్యంగా జరిగించుకునే పరిస్థితి ఉన్నదో అదే పరిస్థితి మరి రానయ్యున్న దినాలలో వస్తుంది అని వాక్యం చెప్తా ఉన్నది. కనుక ఇది ఒత్తిడి లోకానికి ఒత్తిడి కాదండి. లోకానికైతే వారు వెళ్తారు, మృగం యొక్క ముద్ర పొందుకుంటారు, మేము కూడా మృగంలో భాగమే అని వారు నమోదు చేసుకుంటారు, వారి పేరు కూడా నమోదు చేసుకుంటారు. నమోదు చేసుకొని చదువుకునే వారు చదువుకుంటారు, ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వైద్యం కావాల్సిన వాళ్ళు వైద్యం చేయించుకుంటారు, మరి ఆరాధన జరిగించే వాళ్ళు ఆరాధన జరిగించుకుంటారు. మరి డినామినేషన్లో ఉండిన వారికి ఈ ఒత్తిడి సమయంలో వారి ఆరాధన లాగవు, కానీ ఎవరి ఆరాధన లాగుతాయంటే వధువులో భాగమైన వారి యొక్క ఆరాధన మాత్రం ఆపబడతాయి. వధువులో భాగమైన వారు మాత్రమే రహస్యంగా ఆరాధించుకునే రోజులు వస్తాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. వారి విషయమై ప్రవచనాత్మకంగా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉండినాడు. వాక్య విషయమై నువ్వు ఓర్పు వహించావు, ఒత్తిడి వచ్చినా కానీ వాక్యంతోనే నిలబడ్డావు, శ్రమ వచ్చినా వాక్యంతోనే నిలబడ్డావు, పరీక్ష వచ్చినా వాక్యంతోనే నిలబడ్డావు, శోధన వచ్చినా వాక్యంతోనే నీవు నిలబడ్డావు కనుక అని మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే గడిచిన ఆదివారంలో మనం చూసినట్లు మరి ప్రవక్త వాక్య విషయమైన ఓర్పు గురించి 7 సంఘకాలాలకు సంబంధించిన వర్తమానంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య విషయమైన ఓర్పు గురించి మాట్లాడటానికి గాను ఒక వాక్యలేఖనాన్ని ఆయన ఎత్తిపడతా ఉండినాడు. ఆ వాక్యలేఖనం ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అయి ఉన్నది. మరొకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేక పోయెను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతునని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఇక్కడ గమనించండి, చాలండి. ఇక్కడ అబ్రాహాము గురించి మనం చూసుకున్నాము. అబ్రాహాము మరి కల్దీల దేశంలో జన్మించాడు. ఆ ఊరు ప్రాంతంలో జన్మించిన వాడిగా ఉన్నాడు. ఒక విగ్రహారాధన కుటుంబంలో జన్మించాడు. ఎందుకంటే ఆ కల్దీల దేశం, ఆ ఊరు ప్రాంతం అదంతా మరి నిమ్రోదుకు సంబంధించిన రాజ్యం అయి ఉన్నది. కనుక అక్కడ విగ్రహారాధకులుగా వాళ్ళంతా ఉన్నారు. ఆ రాజ్యానికి సంబంధించిన వారంతా విగ్రహారాధికులుగా ఉన్నారు. అటువంటి విగ్రహారాధనలో కుటుంబంలో జన్మించిన వాడే అబ్రహాము అయి ఉన్నాడు. విగ్రహారాధనలో 75 సంవత్సరాలు జీవించాడు. అయినా కానీ అబ్రహాం పట్ల దేవుడు కృప చూపించాడు. అబ్రహాముని దేవుడు దర్శించాడు. మరి అబ్రహాము ఆ కల్దీల దేశంలో ఉంటుండగానే, ఆ ఊరు ప్రాంతంలో ఉంటుండగానే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇదిగో ఈ దేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించనయ్యున్న దేశానికి నువ్వు రమ్ము, నిశ్చయముగా నిన్ను దీవిస్తాను, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాము కలిగి ఉండిన కొద్దిపాటి విశ్వాసంతో ఏం చేశాడు? తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన స్నేహితులను విడిచిపెట్టాడు, అక్కడ ఆ దేశంలో తనకుండిన పొలాన్ని విడిచిపెట్టాడు, మరి ఇంటిని విడిచిపెట్టాడు, అక్కడ ఉండిన వ్యాపారాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన ఆ కానాను దేశానికి వచ్చాడు. ఆ కానాను దేశంలో అబ్రహాముకి మరి మరొకసారి దేవుడు తన వాగ్దానాన్ని రూఢిపరిచి ఉన్నాడు. మనకి తెలుసు, అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు. విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము
పరీక్షించబడినప్పుడు విశ్వాసానికి తండ్రి కదా, ప్రతి పరీక్షలో జయం పొందుకొని ఉన్నాడా అంటే ప్రతి పరీక్షలో జయం పొందుకోలేదు. అబ్రహాము కూడా విఫలం చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అబ్రహాము తన ప్రయాణము, ఆ భౌతికమైన ప్రయాణంలో ఎంతగానో పరీక్షించబడ్డాడు. పరీక్షించబడినప్పుడు విఫలం చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిగో అబ్రహమా, ఇది నీకును నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను, ఇదే నీ స్థానమై ఉన్నది, ఈ కానాను దేశంలోనే, ఈ వాగ్దాన దేశంలోనే నువ్వు జీవించాలి అని దేవుడు అక్కడ ఆ దేశంలో నిలబెట్టాడు. ఆ దేశంలో నిలబెట్టినప్పుడు అది అబ్రహాము యొక్క స్థానమై ఉన్నది, దేవుడు నిర్ణయించిన స్థానమై ఉన్నది. దేవుడు నిర్ణయించిన స్థానములో నిలబడినప్పుడు గమనించండి, అబ్రహాము ఎప్పుడూ భయపడలేదు. అబ్రహాము ఎప్పుడూ అబద్ధం ఆడాల్సిన అవసరత రాలేదు. తాత్కాలికంగా చిన్న చిన్న కరువులు రావచ్చు. అటువంటి కరువు కాలంలో పోషించువాడు దేవుడై ఉన్నాడు. సారెపాతు విధవరాలను పోషించలేదా? అదేవిధంగా అబ్రహామును కూడా పోషించేవాడేమో. అయితే చిన్న కరువు రాగానే అబ్రహాము ఏం చేశాడు? ఆ దేశాన్ని ఒకసారి విడిచిపెట్టి ఒకసారేమో మరి గెరారు ప్రాంతానికి వెళ్ళాడు, ఒకసారేమో ఆ యొక్క ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. ఎప్పుడైతే తన స్థానాన్ని విడిచిపెట్టి అబ్రహాము బయటికి వెళ్ళాడో అక్కడ అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది, భయపడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. విఫలం చెందాడు. తన స్థానంలో నిలబడటానికి అబ్రహాము విఫలం చెందాడు. అయితే గమనించండి, దేవుడు అబ్రహాం పట్ల కృప చూపించి ఉన్నాడు. అయితే విఫలం చెందిన అబ్రహాంని దేవుడు విడిచిపెట్టలేదు, కానీ మరలా తనని వెనక్కి తీసుకొచ్చి తన స్థానంలో నిలబెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాము. వెనక్కి తీసుకొచ్చి నిలబెట్టాడు, మరలా వాక్యంతో మాట్లాడాడు, మరలా బలపరిచాడు, స్థిరపరిచాడు, మరలా పరీక్షించాడు. మరలా పరీక్షించినప్పుడు మరలా విఫలం చెందితే మరలా నిలబెట్టుకొని ఉన్నాడు, మరలా ధైర్యపరిచాడు, మరలా బలపరిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము కూడా పరీక్షించినప్పుడు విఫలం చెందాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క ప్రారంభపు ప్రయాణంలోనే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండలేదండి. క్రమేపీ 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 పరిపూర్ణమైన విశ్వాసానికి చేరుకొనిన వాడిగా ఉండినాడు. అబ్రహాం తన ప్రయాణం ప్రారంభించినప్పుడు కొద్దిపాటి విశ్వాసమే మాత్రమే ఉన్నది, కానీ 25 సంవత్సరాల తర్వాత తన విశ్వాసం ఏ విధంగా మారింది? సింధూర వృక్షమంతా విస్తారంగా ఉంది తన యొక్క విశ్వాసం. అందుకే అబ్రాము విశ్వాసానికి తండ్రిగా పిలువబడ్డాడు. అయితే 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి ఇస్సాకుని కలుగు చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇస్సాకుని కలుగు చేసిన తర్వాత దేవుడు అబ్రహాంని పరీక్షించడం ఆపేశాడా? ఇస్సాకుని దేవుడు అనుగ్రహించిన తర్వాత అబ్రహాం పట్ల దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక పూర్తయిపోయిందా? లేదండి, ఏమాత్రం అవలా. దేవుడు పరీక్షించడం ఆపలా, ఇంకా ప్రణాళిక పూర్తవలా. ఎందుకంటే ఈ పరీక్షలేవి ఆఖరి పరీక్షలు కాదు. ఈ పరీక్షలు అబ్రహాం ఎదుర్కొన్న పరీక్షలు, ఇప్పటిదాకా ఎదుర్కొన్న పరీక్షలన్నీ ఆఖరి పరీక్షకు ఇవన్నీ ప్రిపరేషన్లు అయి ఉన్నాయి. ఆఖరి పరీక్ష ఏమిటి అంటే ఇస్సాకుని దేవుడు అబ్రహాంకి దయచేశాడు. 25 సంవత్సరాల తర్వాత ఎదురు చూస్తే పుట్టాడు ఇస్సాకు. ఇస్సాకుని అల్లారు ముద్దుగా 14 సంవత్సరాలు పెంచుకున్నాడు. 14 సంవత్సరాలు పెంచుకున్న తర్వాత ఎటువంటి ప్రేమ కలిగి ఉంటాడో తండ్రి మనందరికీ తెలుసు. కనుక 14 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి. ప్రత్యక్షమై, అబ్రహమా, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు, బలిగా అర్పించు అని మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఆఖరి మైలురాయి ఏమై ఉంటుంది? ఒక విశ్వాసి జీవితంలో ఆఖరి ఘట్టం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆఖరి ఘట్టం ఏమిటంటే పుత్రస్వీకారం అయి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో, ఆయన పరిచర్యలో మనం
ఆ యొక్క పుత్ర స్వీకారాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళారండి? యేసుక్రీస్తు వారితో పాటు పేతురు, యోహాను, యాకోబు. యేసుక్రీస్తు వారితో పాటు పేతురు గారు ఉన్నారు, యోహాను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వారు ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా యేసుక్రీస్తు వారిని ఒక మేఘం కమ్ముకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. మేఘం కమ్ముకొని ఉన్నప్పుడు తన ముఖము అకస్మాత్తుగా సూర్యబింబం వలె మరి మెరిసిపోవటం ప్రారంభమైంది. తన వస్త్రాలు మరి ప్రకాశమానంగా మారిపోయాయి. ఆ మేఘంలో అప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఒక్కడే ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా పేతురుకి, యోహానుకి, యాకోబుకి మరో ఇద్దరు కూడా కనిపించారు. ఒకరేమో మోషే, ఒకరేమో ఏలియా. మోషే ఏలియాలు కూడా కనిపించారు. ఏమంటే వారు మోషే ఏలియాలని యాకోబుకి, యోహానుకి, పేతురికి ఎలా తెలిసింది? మోషే ఎలా ఉంటాడో వాళ్ళకి తెలియదు, ఈ ఏలియా ఎలా ఉంటాడో వారికి తెలియదు. వాళ్ళ ఫోటోలు ఏమి లేవు. మోషే ఏలియా ఒకే కాలంలో జీవించలేదు. మోషే ఏలియాలు ఏళ్ల కాలంలో జీవించలా. వాళ్ళు మోషే అని, ఏలియా అని వీళ్ళు ఎలా గుర్తుపట్టారు? పరిశుద్ధాత్ముడే బయలుపరిచాడు. కనుక గమనించండి, అక్కడ మోషే ఏలియాలను చూశారు. కనుక అకస్మాత్తుగా ఆ మేఘంలో నుండి వారొక స్వరం వినటం ప్రారంభించారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని మాట్లాడటం, ఒక స్వరం మాట్లాడటం వారు విన్నారు. ఎలోహిం దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇవ్వటం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని సాక్ష్యము. దేవుడే మన గురించి సాక్ష్యము చెప్పటం, అధికారం ఇవ్వటం పుత్ర స్వీకారం అయ్యున్నది. ఒక విశ్వాసిలో ఆఖరి మైలురాయి ఏమిటి అంటే దేవుడే మనకి సాక్ష్యం ఇచ్చి అధికారం ఇవ్వటం అయ్యున్నది. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో కూడా ఆ ఆఖరి మైలురాయి ఏమిటంటే ఆ పుత్ర స్వీకారానికి సంబంధించిన ఛాయారూపంలో జరిగిన కార్యమే అయ్యున్నది. అందుకోసమే ఆఖరి పరీక్షను దేవుడు అలా అట్టిపెట్టించాడు. ఆ ఆఖరి పరీక్ష నిమిత్తం మిగిలిన పరీక్షలన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఆఖరి పరీక్ష కోసం ప్రిపరేషన్ అన్నమాట. పిల్లలకి ఏ విధంగా స్లిప్ టెస్ట్లు ఉంటాయి. మొదటే యాన్యువల్ ఎగ్జామ్ ఉండదు, మొదట స్లిప్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత అసైన్మెంట్లు ఉంటాయి, తర్వాత ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఉంటుంది, సెకండ్ యూనిట్ టెస్ట్ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది. ఈ పరీక్షలన్నీ దేనికోసం ప్రిపరేషను? యాన్యువల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్, ఆఖరి పరీక్షల కోసం ప్రిపరేషన్ అయి ఉన్నది. కనుక అబ్రహాము జీవితంలో ఎదుర్కొన్న పరీక్షలన్నీ ఆఖరి పరీక్ష కోసం సిద్ధపాటు అయి ఉన్నది. కనుక దేవుడు అబ్రహాముకి మరి ఇస్సాకు పుట్టిన 14 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు బలిగా అర్పించమని అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము కంగారు పడిపోయాడా? అబ్రహాము పారిపోయాడా? అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టి మరి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడంటే అబ్రహాము ఏమాత్రం భయపడలా, ఏమాత్రం బెదిరిపోలా, ఏమాత్రం దేవుని యొద్ద నుండి పారిపోవటానికి ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. దేవుడు ఆజ్ఞాపించిందే తడవుగా ఏం చేశాడు? పనివారితో చెప్పాడు. వారు గాడిదను సిద్ధం చేశారు. ఆ గాడి మీద కట్టెలు మరి పేర్చారు, నిప్పును కూడా తీసుకువెళ్తూ ఉండినారు. అబ్రాహాం సేవకులు మరియు ఇస్సాకు కలిసి 3 రోజులు ప్రయాణం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఎదురుగా మోరియా పర్వతాలు కనిపించినాయి. ఆ పర్వతం మీదకి వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకు అబ్రహాం భయపడలా? ఎందుకు అబ్రహాం బెదిరిపోలా? ఎందుకు అబ్రహాము దేవుని యొద్ద నుండి పారిపోలేదంటే అబ్రహాము ఆల్రెడీ దేవుడు చేసిన అద్భుతాల విషయమై వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండిన వాడుగా ఉండినాడు. ఇస్సాకును దయచేయటానికి గాను దేవుడు ఏం చేశాడు? మృతతుల్యంగా మారిపోయిన అబ్రహాం యొక్క శరీరాన్ని యవ్వన దేహంగా మార్చాడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఇప్పుడు ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాము ముసలివాడిగా లేడు. ఎందుకంటే 100 సంవత్సరాలకి తిరిగి యవనస్తుడిగా మార్చినప్పుడు దేవుడు మళ్ళీ ఇంకో 14 సంవత్సరాల తర్వాత అదే బలాన్ని కలిగి ఉన్నాడు.
కనుక ఇప్పుడు నేను కలిగి ఉండిన ఈ బలము అది దేవుడు అనుగ్రహించిందే. నాలో మరణించే ప్రతి కణము మరణించిన ప్రతి కణము దేవుడు మళ్ళా జీవింపజేశాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, యవనస్తుడిగా నన్ను మార్చాడు. అటువంటి సహజాతీతమైన కార్యములు నా దేవుడు చేయగలడు. నా జ్ఞానానికి అంతు చిక్కని కార్యాలు నా దేవుడు చేయువాడై ఉన్నాడు. కనుక ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానము సముద్ర తీరమందు ఇసుక రేణువుల మాదిరిగా ఉంటుంది. నీ సంతానము ఆకాశ నక్షత్రములు మాదిరిగా లెక్కించలేనివిగా నీ సంతానం ఉండనై ఉన్నదని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత, నాకు కలిగిన ఈ ఒక్క సంతానాన్ని దేవునికి బలి అర్పణ అర్పించినప్పటికీ ఆయన ఆ మరణం నుండి నా కుమారుని లేవనెత్తగలడని ఒక నిశ్చయత కలిగిన వాడిగా ఉండినాడు. కనుక ఏ మాత్రము ఆలోచన చేయలేదు. భార్యకు కూడా చెప్పుకోకుండా ఇస్సాకును తీసుకువెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ మొరియా పర్వతం మీద బలిపీఠాన్ని కట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ యొక్క ఇస్సాకు కాళ్ళకి చేతులకి కట్టులు కట్టాడు. మరి బలి అర్పించడానికి సిద్ధపడిపోయినప్పుడు అక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆదికాండం 22 అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం. మరియు అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. ఇక్కడ దేవుడు ఒక సాక్ష్యం చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. నీ దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు తెలిసింది. నీ హృదయంలో దేవునికి భయపడువాడవుగా ఉన్నావు. నీ హృదయంలో దేవుని యందు విశ్వాసం కలిగిన వాడవుగా ఉన్నావు. నీ హృదయంలో దేవుని వాక్యానికి లోబడివాడవుగా ఉన్నావని ఇందు మూలంగా నాకు తెలిసి ఉన్నది అని స్వయంగా దేవుడు సాక్ష్యం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. అది అబ్రాహాము జీవితంలో మరి ఆ యొక్క పుత్ర స్వీకారానికి సాదృశ్యముగా ఉండిన కార్యమై ఉన్నది. ఈనాడు మన జీవితాలలో కూడా ఆ పుత్ర స్వీకారం జరుగుటకై మనం ఎదురు చూస్తూ ఉండినాము. అందరి జీవితాల్లో జరిగే కార్యము కాదండి. ఎవరైతే జగత్పునాది వేయబడటానికి మునుపు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా క్రీస్తు ద్వారా నిర్ణయించబడ్డారో, క్రీస్తు ద్వారా దేవునికి స్వాస్థ్యముగా నిర్ణయించబడ్డారో, జగత్పునాది వేయబడటానికి మునుపు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వారి ఎడల మాత్రమే జరుగు కార్యమై ఉన్నది. వారిలో దేవుడే ఆ సమర్థతను పెట్టువాడై ఉన్నాడు. ఆ సమర్థత నీవు కలిగి ఉండినప్పుడు నీవు ఏ విధంగా జీవిస్తావు? నీ ఆలోచనలు పక్కన పెట్టేస్తావు, నీ తలంపులను పక్కన పెట్టేస్తావు, నీ ఉద్దేశాలను పక్కన పెట్టేస్తావు. భూ సంబంధమైన వాటి కొరకు నీవు ప్రయాసపడవు. కానీ భూ సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవటమే నీ ధ్యేయంగా ఉండదు. భూ సంబంధమైన ఆస్తులు సమకూర్చుకోవటమే నీ ప్రధానమైన లక్ష్యంగా ఉండదు. భూ సంబంధమైన సుఖాలన్నీ నేను అనుభవించాలి అని ప్రయాసపడేవాడవుగా ఉండవు. మొదటి స్థానం వాక్యానికి ఇచ్చువాడవై ఉంటావు. నీ గురి దేవుని మీద ఉంచుతావు. నీ గురి దేవుడిచ్చిన వాగ్దానం మీద ఉంచువాడవై ఉంటావు. దినదినము ఆ యొక్క గురిని చేరుకోవటానికి నువ్వు ప్రయాసపడువాడవుగా ఉంటావు. హల్లెలూయా. ఈనాడు గమనించండి, 1200 వర్తమానాలు ఈ కాలపు వర్తమానికుని ద్వారా మనకి ఇవ్వబడ్డాయి. 1965లో ప్రవక్త గారు తన యొక్క పరిచర్యను ముగించుకుని ఉన్నాడు. ఇప్పటికి మనకి వర్తమానాలు అందించి 60 సంవత్సరాల పైన అయింది. మనకి ఇండియాకి స్థానిక భాషల్లోకి తర్జుమా చేయబడి మనకు అందుబాటులోకి వచ్చేపాటికి దాదాపుగా 30-35 సంవత్సరాల క్రితం మనకి అందుబాటులో మనకి పరిచయం చేయబడింది. కొంతమందికి 30 సంవత్సరాల క్రితం నుంచి వర్తమానం తెలుసు, కొంతమందికి 20 సంవత్సరాల నుంచి తెలుసు, కొంతమందికి 15 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాల నుండి ఈ వర్తమానంలో ఉండిన వారిగా ఉండినారు. ఆ 10 సంవత్సరాలలో
లేదంటే 20 సంవత్సరాలు, లేదంటే 30 సంవత్సరాల నుండి ఈ వర్తమానం తెలుసుకున్నప్పుడు ఈ వాక్యం కొరకు నిలబడుటలో ఎన్నో పరీక్షలను మనం ఎదుర్కొన్నాం, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాం. ఈ వాక్యాన్ని మనకి బయలుపరచబడిన ఈ వాక్యం జీవించడం అంటే ఒక పరీక్ష అయి ఉన్నది. ఎందుకంటే అప్పటిదాకా మనం సాంప్రదాయాల్లో మనం బంధించబడిన వారమై ఉన్నాం. అప్పటిదాకా లోకపరమైన కార్యాలలో మనం చిక్కుకొనిన వారంగా ఉన్నాం, ఆచారాల్లో చిక్కుకొనిన వారముగా ఉన్నాము. మానవ సిద్ధాంతాలు మనకి బోధించబడ్డాయి అప్పటి వరకు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం విన్నామో, వాక్యం ఎప్పుడు మొదట చేసేది ఏంటంటే వేరుపాటు చేస్తూ ఉంటుంది. వాక్యం మొదటిగా దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు మొదట ఏం చేశాడు? వేరు చేశాడు. నీ తల్లిదండ్రుల నుండి, అది వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు, వాళ్ళ ప్రభావం అసలు నీ మీద ఈ క్షణం నుండి ఉండకూడదు, నువ్వు బయటకు వచ్చే అన్నాడు. వాక్యం వచ్చినప్పుడు దేవుడు మొదట చేసే కార్యం ఏంటి? వేరుపరచటం. కనుక ఈ వాక్యం ఎప్పుడైతే మన ఎద్దుకు వచ్చిందో మనం వేరుపరచబడటం ప్రారంభమైంది. మన బంధువుల నుండి మనం వేరుపరచబడ్డాం, మన స్నేహితుల నుండి వేరుపరచబడ్డాం, మన కుటుంబాల నుండి మనం వేరుపరచబడిన వారముగా ఉండినాం. ఈ వాక్యం కొరకు నిలబడుట అనేది పరీక్ష అయి ఉన్నది. కనుక అప్పటి నుండి మరి నిజమైన విశ్వాసులుగా ఉండిన మనలో ఉండిన వారంతా, నిజమైన విశ్వాసులుగా మనలో ఎవరెవరైతే ఉన్నారో వాక్యం కొరకు నిలబడిన వారిగా ఉండినారు. ఇది సత్యమని గుర్తెరిగి ఆ సత్యానికి వారి యొక్క అంతరంగాలను ముడివేసుకొనిన వారుగా ఉండినారు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోని వారిగా ఉండినారు. కనుక ఈ వాక్యము మనల్ని ఏం చేసిందంటే, ఈ వాక్యముతో మనం నిలబడినప్పుడు మనల్ని మొదటి ఈడ్పు నుండి ఈ వాక్యము రెండో ఈడ్పుకు తీసుకొచ్చింది. అక్కడితో మనం ఆగిపోలేదు. ఈ వాక్యముతో మనం నిలబడినప్పుడు ఈ వాక్యము రెండో ఈడ్పు నుండి మూడో ఈడ్పులోకి తీసుకువచ్చింది. మూడో ఈడ్పు అంటే ఏమిటి? మరి మర్మాలు బయలుపరచబడుట, మరి ముద్రలు తెరవబడుట. ఈ 100 సంవత్సరాలుగా ముద్రించబడిన వాక్యం యొక్క ప్రత్యక్షతను మనం పొందుకున్నాము. మూడో ఈడ్పు అంటే ఏమిటి? మూడో ఈడ్పులో మళ్ళీ 3 భాగాలు. ఒకటి వాక్యము తెరవబడుట, రెండోది పలుకబడిన మాట మన నోట యందు ఉంచబడుట, మూడోది రహస్య గుడారంలోనికి ప్రవేశించుట. కనుక ఈ మూడో ఈడ్పులో భాగముగా మనం ఎక్కడికి నడిపించబడతా ఉన్నామంటే రహస్య గుడారంలోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి మనం నడిపించబడతా ఉన్నాం. ఈ వాక్యముతో మనం నిలబడినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి మనం నడిపించబడతా ఉన్నాం. ఏ స్థలంలో అయితే షకీనా మహిమ ఉందో ఆ స్థలానికి నడిపించబడతా ఉన్నాం. ఏ స్థలంలో అయితే నిబంధన మందస్సు ఉందో ఆ స్థలానికి నడిపించబడతా ఉన్నాం. ఏ స్థలంలో అయితే మరి ఆ యొక్క బలి పశువు యొక్క రక్తము 7 మార్లు చిలకరించబడతా ఉన్నదో ఆ స్థలానికి మనం నడిపించబడతా ఉన్నాం. ఆ స్థలానికి నడిపించబడినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మన వెనుకగా తెర మూసివేస్తూ ఉండినాడు. ఇక లోకం వైపు చూడటానికి అవకాశం లేదు, లోకస్తులతో సహవాసం చేయటానికి అవకాశం లేదు. కానీ నీవు షకీనా మహిమ క్రింద ఉండువాడవుగా ఉండినావు. ఆ షకీనా మహిమ ఉండు స్థలంలోనికి అహరోను చేతికర్ర తీసుకురాబడినప్పుడు అది తిరిగి చిగురించడం మొదలుపెట్టింది. బయట ఉండినప్పుడు అది మోడు బారిపోయిన కర్రగా ఉన్నది, అది ఎండిపోయిన కర్రగా ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలోనికి తీసుకురాబడిందో అది తిరిగి పూయటం మొదలు పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. మన జీవితాలు బయట ఉండినప్పుడు మోడు బారిపోయినవిగా ఉన్నాయి, ఎండిపోయినవిగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం వాక్యంతో నిలబడి ఉన్నామో ఆ వాక్యము మొదటి ఈడ్పు నుండి రెండో ఈడ్పు నుండి మూడో ఈడ్పుకి తీసుకొచ్చింది. పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి తీసుకువచ్చింది. హల్లెలూయా. మనం దేవుని యొక్క గుణలక్షణాలను వ్యక్తపరిచేవారిగా మనం మార్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. దేవుని సముఖంలో మనం నిలబడిన వారిగా మనం మార్చబడతా ఉండిన వాక్యం కొరకు నిలబడినప్పుడు గమనించండి. 1930వ సంవత్సరంలో గడిచిన ఆదివారం చెప్పుకున్నాం, ప్రవక్త పరిచర్యలో ప్రారంభ దినాలు. ఆ ప్రారంభ దినాలలో ప్రవక్త గారు తన సంఘానికి సువార్త ప్రకటించి బాప్తిసం ఇస్తూ ఉండినాడు. ఆ ఓహియో నది ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ ఉండినాడు. 17వ వ్యక్తికి బాప్తిసం ఇచ్చుచుంటుండగా ఆకాశము నుండి ఒక స్వరము వినపడటం మనం చూడగలుగుతూ ఉండినాము.
ఆ యొక్క స్వరం వినపడి ఆయనకి మాత్రమే వినపడలేదు, ఆయనతో మాట్లాడుచుంటుండే అక్కడ ఉండిన ప్రజలందరికీ వినపడింది. అది పేపర్లో, ఆ కాలంలో పేపర్లో కూడా వేశారు. కనుక ఆ స్వరం ప్రవక్త గారితో ఏం చెప్పిందంటే, క్రీస్తు యొక్క మొదటి రాకడలో ఆయన పరిచర్య ప్రారంభం కావటానికి మునుపు బాప్తిస్మిచ్చు యోహాను ఒక వర్తమానాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాడు, ఆ వర్తమానం బాప్తిస్మిచ్చు యోహాను ఎటువంటి వర్తమానం కలిగి ఉన్నాడు, క్రీస్తు యొక్క మొదటి రాకడను సరళపరిచే ఒక వర్తమానాన్ని కలిగి ఉన్నాడు. క్రీస్తు వచ్చే గడియ ఆసన్నమైంది. ఆ క్రీస్తు కోసం ప్రజలను ఎదురు చూచేలాగా సిద్ధపరిచే వర్తమానాన్ని బాప్తిస్మిచ్చు యోహాను కలిగి ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు రానయ్యున్నాడని 4000 సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు. ప్రతి ప్రవక్త వచ్చి ప్రవచిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ క్రీస్తు వచ్చే సమయం ఇదే అని చెప్పటానికి ఒక వర్తమానికుడు పంపించబడ్డాడు. బాప్తిస్మిచ్చు యోహాను ఏం చేస్తా ఉన్నాడు, ఇదిగో స్త్రీ సంతానంగా పుడతానని దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం చేసిన గడియ ఇప్పుడే, ఆయన వచ్చే సమయం ఇదే అని ప్రజలను సిద్ధపరిచే వర్తమానాన్ని బాప్తిస్మిచ్చు యోహాను కలిగి ఉన్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను ఏ విధంగా క్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు సిద్ధపరిచే వర్తమానాన్ని కలిగి ఉన్నాడో, అదేవిధంగా నీ వర్తమానం, విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారితో స్వరం మాట్లాడుతూ ఉంది, నీ వర్తమానము క్రీస్తు యొక్క రెండో రాకడకు ప్రజలను సిద్ధపరిచే వర్తమానంగా ఉండనై ఉన్నది అని మాట్లాడటం ప్రవక్త విన్నాడు. ఆ వాగ్దానం, ఆయన వర్తమానం పొందుకుంటాడని ఆ వాగ్దానం ఏం చేశాడు, తన హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాడు. ఏదో స్వరం వినపడింది కదా అని ఆయన ఆ యొక్క మాటను హృదయంలో భద్రపరచుకోవటం కాదు, కానీ ఆ యొక్క స్వరము వాక్యానుసారంగా ఉండాలి. వాక్యలేఖనాలను వెళ్ళి చెక్ చేసుకున్నాడు, అది పూర్తిగా వాక్యానుసారంగా ఉంది. పూర్తిగా వాక్యానుసారంగా ఉండటాన్ని బట్టి తన హృదయము ఆ యొక్క వాక్యానికి ముడివేయబడి ఉన్నది. కనుక ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతవరకు ఎదురు చూశాడు అంటే, ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడటానికి సంబంధించిన దర్శనాలు పొందుకునేంత వరకు ఎదురు చూశాడు. ఎంతవరకు ఎదురు చూశాడు అంటే, ఆయన చేతిలో వాడి అయిన 2 అంచుల ఖడ్గము పెట్టబడేంత వరకు ఎదురు చూశాడు. ఎంతవరకు ఎదురు చూశాడంటే, సన్సెట్ పర్వతం యొద్దకు నడిపించబడినంత వరకు ఎదురు చూశాడు. ఎంతవరకు ఎదురు చూశాడంటే, మరి ఆ సన్సెట్ పర్వతం మీద నుండి ఆయన 7 దూతల సమూహంలోనికి కొనిపోబడేంత వరకు ఆయన ఎదురు చూచిన వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం వాక్యం కొరకు నిలబడిన వాడిగా ఉన్నాడు. వాక్య విషయంలో ఎన్నడూ రాజీ పడలేదు. కనుక ఆ వాక్యం కొరకు నిలబడినప్పుడు తన భార్యకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, తన కుమార్తెకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి 30 సంవత్సరాలుగా పరీక్షించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆయన ఈ వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు యవ్వనస్తుడిగా ఉండినాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగినప్పుడు నేను ముసలివాణ్ణి అని చెప్పుతున్న పరిస్థితి. కనుక వయస్సు సమీపించినా కానీ, వయస్సు గతించిపోయినా కానీ ఆ వాక్యముతో తన హృదయాన్ని ముడివేసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈనాడు మనం కలిగి ఉండిన వాగ్దానాన్ని గమనించండి. ఈనాడు మనం కలిగి ఉండిన వాగ్దానం అదేమై ఉన్నది? దేహ మార్పు, పుత్రస్వీకారం. ఆ వాగ్దానము మనకి ఇవ్వబడి ఉన్నప్పుడు ఒకేసారి మనం ఫైనల్ పరీక్ష కాదుగా, క్రమేపీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆ యొక్క ఆత్మీయమైన ఎదుగుదల మనలో ఉన్నదా లేదా మనం వివేచించుకోవలసిన వారమై ఉన్నాం. నిజంగా నాకు ఇవ్వబడిన దేహ మార్పు కోసం నేను సిద్ధపరచబడుతున్నానా? నాకు వాగ్దానం చేయబడిన ఆ యొక్క పుత్ర స్వీకారం కొరకు నా జీవితం మార్చబడుతుందా? దినదినము నేను ఆత్మీకంగా ఎదుగుచున్నానా? ప్రార్థనలో ఎదుగుచున్నానా? ప్రార్థనలో ఆనందించే వాడిగా నేను మార్చబడుచున్నానా? వాక్యం ధ్యానించుటలో నేను ఆనందించువాడిగా ఉండినానా?
గడిచిన సంవత్సరం ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నానో అదే ప్రత్యక్షత ఏ మాత్రం ఎదుగుబొదుగు లేకుండా అదే ప్రత్యక్షత నేను కలిగి ఉన్నాను. లేదంటే ఇప్పుడు మెరుగైన ప్రత్యక్షతను పొందుకున్నాను. గడిచిన సంవత్సరం ఏ బయలుపాటునైతే కలిగి ఉన్నానో అదే బయలుపాటు కలిగి ఉన్నానా, లేదంటే ఇప్పుడు నేను ఎదిగాను. గడిచిన సంవత్సరం ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నానో ఈ సంవత్సరం కూడా అదే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నానా, లేదంటే ఇప్పుడు ప్రార్థనా జీవితం మెరుగుపరచబడిందా, మరింత వాక్యం కొరకు నేను జీవించగలుగుతున్నానా, మరింత లోకంతో నేను వేరుపరచబడుచున్నానా అని మనల్ని మనం వివేచించుకోవలసిన వారమై ఉన్నాము. కనుక ఆ ఆత్మీయమైన ఎదుగుదల లేకుండా ఆ దేహ విమోచన అనేది జరగదు. ఆ దేహ విమోచన జరగటానికి మునుపు, పుత్ర స్వీకారం జరగటానికి మునుపు నీ గుణలక్షణము మలచబడాలి. నీ క్యారెక్టర్ కొట్టబడిన బంగారం వలె మార్చబడవలసిన అవసరం ఉన్నది. క్రీస్తు ఏ గుణలక్షణాలైతే వ్యక్తపరిచాడో అదే గుణలక్షణాలు నీ జీవితం ద్వారా నీవు వ్యక్తపరచవలసిన అవసరం ఉన్నది. ఆయన ఏ వాక్యమైతే అయి ఉన్నాడో అదే వాక్యముగా నువ్వు మార్చబడవలసిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు గమనించండి, ఆయన రావటానికి మునిపే 4000 సంవత్సరాలు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావటానికి మునిపే 4000 సంవత్సరాలు ఆది కాండం నుండి మలాకీ వరకు రాయబడింది. ప్రతి ప్రవక్త వచ్చాడు, ఆయన గురించి ఏదో ఒక వాక్య లేఖనాన్ని ప్రవచించాడు. ఆయన ఏ ప్రాంతంలో పుడతాడో ప్రవచించబడింది, ఏ ప్రాంతంలో ఆయన ఎదుగుతాడో అది కూడా ప్రవచించబడింది, ఆయన పరిచర్య ఏ విధంగా ఉండబోతుందో ప్రవచించబడింది, ఆయన ఎటువంటి సువార్త ప్రకటిస్తాడో ప్రవచించబడింది, ఆయన తన మీద మరి నిందలు మోపబడినప్పుడు, మరి అపనిందలు వేయబడినప్పుడు ఆయన ఏ విధంగా మౌనముగా ఉంటాడో అది కూడా రాయబడింది. మన సమాధానార్థమైన శిక్ష ఏ విధంగా ఆయన మీద మోపబడుతుందో సమస్త సంగతులు, ఆయన జీవితం మొత్తం ఒక్కొక్క ప్రవచనంలో రాయబడింది. 4000 సంవత్సరాలలో పరిశుద్ధులు ప్రవక్తలు వచ్చి ఒక్కొక్క లేఖనాన్ని ఒక్కొక్క ప్రవచనాన్ని ప్రవచిస్తూ వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆ కలువరి శిలువలో గమనించండి, ఆ శిలువలో వేలాడదీయబడుతున్న ఆ యేసే క్రీస్తుని మనం ఏ విధంగా అంగీకరించగలుగుతాము? ఆయన క్రీస్తయి ఉంటే క్రీస్తుకు సంబంధించిన ప్రవచన లేఖనాలన్నీ ఆయన నెరవేర్చవలసిన వాడై ఉన్నాడు. ఆ కలువరి శిలువలో ఒక కాటా వేయబడింది. ఆ కాటాలో ఒకవైపు ఆయనకు సంబంధించిన ప్రవచన లేఖనాలన్నీ వేయబడ్డాయి, ఇంకోవైపు ఏమో ఆయన జీవితము. కనుక ఈ కాటాలో వేయబడిన ప్రతి ప్రవచనము ఆయన నెరవేర్చాలి. ఒక్కటి మిస్ అయినా కానీ ఆయన క్రీస్తుని మనం పిలవటానికి ఆయన అర్హుడు కాదు. కనుక ప్రతి వాక్య లేఖనము ఆయన జీవితంలో ప్రవచించబడింది. ఎందుకంటే ఈ వాక్య లేఖనాలు ఆయన జీవించడానికి ముందుగా నిర్ణయించబడిన వాడై ఉన్నాడు. ఆయన వాక్య లేఖనాలు నెరవేర్చకుండా ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ వాక్య లేఖనాలు జీవించడానికి ఆయన నిర్ణయించబడిన వాడై ఉన్నాడు. కనుక క్రీస్తు ఆ కలువరి శిలువలో తూకం వేయబడిన వాడుగా ఉన్నాడు, కాటా వేయబడిన వాడుగా ఉన్నాడు, ఆ త్రాసులో తూయబడిన వాడుగా ఉండినాడు. క్రీస్తు తూయబడినప్పుడు వధువు పరిస్థితి ఏమై ఉన్నది? వధువు గురించి ప్రవచనాలు ప్రవచించలేదా? వాక్యంలో ప్రవచింపలేదా? వధువు ఏ విధంగా ఉండనయ్యున్నదో 1200 వర్తమానాల్లో చెప్పబడలేదా? క్రీస్తు ఏ విధంగా త్రాసులో తూయబడ్డాడో వధువు కూడా అదే విధంగా తూయబడుతుంది. ఒకవైపు 1200 వర్తమానాలు, ఇంకో వైపు వధువు యొక్క జీవితం అయి ఉన్నది. ప్రవక్త కాలంలోనే ప్రవక్త ఏం చెప్పాడు? 1000కు పైగా సంస్థలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అని చెప్పాడు. 1000కు పైగా సంస్థలు, శాఖలు ఉన్నాయి. అందరిని ఎవరిని కదిలించినా కానీ మేమే నిజమైన సంఘం అంటారు, మేమే నిజమైన ద్రాక్షవల్లి అంటారు, మేమే నిజమైన క్రీస్తు యొక్క వధువు అంటారు. వారు మేమే నిజమైన ద్రాక్షవల్లి, మేమే నిజమైన సంఘము, మేమే నిజమైన వధువు అని చెప్పుకునేంత మాత్రాన ఎవరు నిజమైన వధువుగా మార్చబడరు. నీవు నిజమైన వధువు అయితే నువ్వు వాక్యం నెరవేర్చవలసిన అవసరం ఉన్నది.
ఆ వాక్యం యొక్క నెరవేర్పే నువ్వు నిజమైన వధువు అని నిర్ధారించబడుతుంది. కనుక ఈ సంస్థల త్రాసులో తూయబడినప్పుడు, ఒకవైపు వధువుకు సంబంధించిన ప్రవచన లేఖనాలన్నీ వేయబడినప్పుడు, మరి ఈ సంస్థలన్నీ ఏమవుతా ఉన్నాయి? తేలిపోతూ ఉన్నాయి. ఈ శాఖలన్నీ ఏమవుతా ఉన్నాయి? తేలిపోతూ ఉన్నాయి. మరి నిజమైన వధువు, నిజమైన సంఘము మాత్రమే ఆ త్రాసులో తూయబడతా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే ఆ వాక్య లేఖనాలు నెరవేర్చబడటానికి ఆమె ముందుగా నిర్ణయించబడింది. ఆమె ఆ వాక్య లేఖనాలు నెరవేర్చబడకుండా ఆమె తప్పించుకునే అవకాశమే లేదు. కనుక ఆమె జీవితం అంతా, క్రీస్తు యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో ప్రవక్తలు ముందే రాసేశారు. ఆ ప్రవచనాలన్నీ ఆయన జీవితానికి సంబంధించిన రికార్డ్ అయ్యింది. ఆయన జీవితం ఏ విధంగా ఉంటుంది, పరిచర్య ఏ విధంగా ఉంటుంది, ఆయన నడవడిక ఏ విధంగా ఉంటుంది, ఆయన స్వభావం ఏ విధంగా ఉంటుంది, సమస్తము ఆ ప్రవచనాలే ఆయన రికార్డ్ అయ్యి ఉన్నది. మనకు సంబంధించిన ప్రవచనాలే మన జీవితానికి సంబంధించిన రికార్డ్ అయ్యి ఉన్నది. మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం, ఏ విధంగా పరిశుద్ధాత్మ యొద్ద నుండి మనం ప్రేరేపణ పొందుకుంటాం, ఏ విధంగా వాక్యము మనల్ని పురుగొల్పుతుంది, మేల్కొల్పుతుంది అని ఆ రికార్డు మొత్తం వాక్యంలో, వాక్య ప్రవచనాల్లో రికార్డు రాయబడి ఉన్నది. కనుక వర్తమానంలో స్పష్టంగా వధువు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండబోతుంది, ఎటువంటి అలంకరణ, ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉండబోతుందో వర్తమానాల్లో స్పష్టంగా ప్రవక్త వివరించి ఉన్నాడు. ఈ వర్తమానాన్ని తిరస్కరించటమే నేను వధువు కాదు అని చెప్పబడటం అయ్యున్నది. ఈ వర్తమానాన్ని అంగీకరించుటయే నేను వధువునై ఉన్నాను, నా పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో నేను కనుగొని ఉన్నాను, నేను ముందుగా నిర్ణయించబడ్డాను, ముందుగా పిలువబడ్డాను అని రుజువు చేయుటై ఉన్నది. వాక్యం అంగీకరించడం అంటే కేవలం మరి ఇది సత్యమని నోటితో చెప్పటం కాదు, ఈ పుస్తకాలు ఇచ్చినప్పుడు తీసుకొని షెల్ఫ్లో పెట్టడం కాదు, కానీ ఈ వాక్యాన్ని మనం మన జీవితాల్లో అన్వయించుకోవటం అయినది. వాక్యం కొరకు జీవించటం, వాక్యంగా మార్చబడటం అయి ఉన్నది. ఈ జీవితాన్ని దేవుడు ముందుగానే నిర్ణయం చేశాడు. వధువు యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో దాన్ని ఎవరు అనుకరణ చేయలేరండి. అది ఏ విధంగా ఉందంటే, ఒక తాళం కప్పకి సరైన తాళం ఒకటే ఉంటుంది, మిగిలినవన్నీ ఆ తాళం కప్పకి పెట్టినప్పుడు, లోపల పెట్టినప్పుడు సరిగ్గా అమరికగా, సరైన అమరికగా ఉండవు. కొన్ని సగం వెళ్తాయి, కొన్ని పావు వెళ్తాయి లోపలికి. సరైన తాళం కాకపోతే కొన్ని పూర్తిగా వెళ్ళినా తాళం కప్ప ఓపెన్ అవ్వదు. కానీ సరైన తాళం తీసుకొచ్చినప్పుడు అది పూర్తిగా లోపలికి వెళ్తుంది, ఆ తాళం కప్ప కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది. వధువు మరియు వధువుకు సంబంధించిన వాక్యం యొక్క నెరవేర్పు కూడా అదే విధంగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఓ మాట అనవచ్చు, ఏమండి, దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునిపే ఎవరెవరు రక్షించబడతారో గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడు కదండి. వధువు యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో, వారు ఎటువంటి అనుభవాలు పొందుకుంటారో, వారు ఏ విధంగా వాక్యం వైపు ఆకర్షించబడతారో, వారు ఏ విధంగా శోధించబడతారో, వారు ఏ విధంగా పరీక్షించబడతారో, ఆ పరీక్షలో ఏ విధంగా మరి దేవుని యొక్క సహాయం పొందుకుంటారో, పరీక్షలో నిలబడతారో సమస్తము దేవుడు ముందుగానే నిర్ణయించాడు కదా. మనకి ఏ ఆప్షన్ లేదు కదా. ఇది పక్షపాతమే కదా అని నీవు అనవచ్చు. బైబిల్ పక్షపాతం అనే పదం వాడటం లేదు, కానీ పక్షపాతానికి బదులుగా అక్కడ సార్వభౌమ అధికారం అనే పదం వాడబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడై ఉన్నాడు. ఒక పాత్రను ఘనమైన పాత్రగా చేయువాడు దేవుడు అయి ఉన్నాడు. ఘనహీనత కొరకు నిర్ణయించిన పాత్ర చేయువాడు ఆయనే అయి ఉన్నాడు. కొమ్మరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కో పాత్రను ఘనమైన స్థలాలలో వాడబడటానికి తయారు చేస్తాడు. కొన్ని పాత్రలేమో మరి నేల మీద పెట్టుకొని వాడుకునే పాత్రలుగా తయారు చేస్తాడు. ఆ పాత్ర వెళ్ళి, ఇదిగో దానినైతే ఘనమైన పాత్రగా వాడబడటానికి నువ్వు చేసావు, నన్నేమో ఇలా కింద పడేసి వాడటానికి ఎందుకు చేసావు అని పాత్ర అడగగలదా అంటే అడగలేదు. ఆ కుమ్మరి ఇష్టం అయి ఉన్నది అది. అదేవిధంగా దేవుడు ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన సర్వజ్ఞాని,
ఆయనను నువ్వు నన్నెందుకు ఇలా చేసావు, ఆయన ఎందుకు ఇలా చేసావు అని అడగటానికి అవకాశం లేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమైతే దేవునిని ఘనపరిచే పాత్రలుగా మనం నియమించబడిన వారముగా ఉండినాం. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించండి, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏదైతే వాగ్దానం అబ్రహాముకి చేశాడో ఆ వాగ్దానంలో అబ్రహాము యొక్క సంతానము కూడా భాగం చేయబడ్డారు. అబ్రహాము యొక్క సంతానం కూడా, నీకును నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే ఇవ్వబడిందో అబ్రహాము యొక్క సంతానానికి కూడా అదే వాగ్దానం ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆనాడు అబ్రహాము ఏ విధంగా ఉన్నాడో ఈ కాలంలో బ్రహ్నాం గారు అదే విధంగా ఉన్నారు. ఈ కాలంలో బ్రహ్నాం గారికి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటి? పుత్ర స్వీకారం. ఆయన జీవితంలో పుత్ర స్వీకారం ఏ విధంగా జరిగింది? సన్సెట్ పర్వతం మీదకి ఆయన నడిపించబడ్డాడు. అక్కడి నుండి మేఘంలోనికి కొనిపోబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా మేఘంలోనికి కొనిపోబడ్డారో ప్రవక్త గారు కూడా అదేవిధంగా మేఘంలోనికి కొనిపోబడ్డాడు. మేఘంలో కొనిపోబడినప్పుడే ఆయన చేతికి వాడి అయిన 2 అంచుల ఖడ్గం ఇవ్వబడింది. మేఘంలోకి కొనిపోబడినప్పుడే వాక్యము తెరవబడింది. హల్లెలూయా. మేఘంలోనికి కొనిపోబడినప్పుడే పలుకబడిన మాట తన నోట యందు ఉంచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం అబ్రహాము యొక్క సంతానం ఏ విధంగా భాగం చేయబడి ఉన్నదో ఈనాడు మనం బ్రహ్నాం యొక్క సంతానమై ఉన్నాము. ఒక కాపరిని తీసుకోండి, సంఘానికి ఆత్మీయమైన తండ్రిగా ఉండినాడు. సంఘ సభ్యులంతా కాపరి యొక్క బిడలై ఉన్నారు. అదేవిధంగా ప్రవక్త ఈ యుగానికి సంబంధించిన ఆత్మీయమైన తండ్రి అయి ఉన్నాడు. మనమంతా ఆయన యొక్క బిడలమై ఉన్నాము. కనుక ఏ వాగ్దానం అయితే ప్రవక్తకి ఇవ్వబడిందో అదే వాగ్దానం మన ఎడలో కూడా జరిగించువాడై ఉన్నాడు. మొదటి పన్నా ఎటువంటి పరిపక్వతకు వస్తుందో తర్వాత అదే పొలంలో ఉండిన పన్నాలన్నీ అదే పరిపక్వతకు తీసుకురాబడతాయి. మొదటి వ్యక్తి ఏ విధంగా మరి మేఘంలోనికి కొనుపోబడ్డాడు, మనం కూడా అదే పుత్ర స్వీకారం వైపు మనం నడిపించబడి వారంగా ఉండినాం. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు, యు సీ ద స్పిరిట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ గివెన్ టు అస్. ఇక్కడ దేవుని ఆత్మ ఏం చెప్తా ఉన్నదంటే మనకివ్వబడిన వాక్యము గురించి దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. టు వెయిట్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వర్డ్ రిక్వైర్డ్ పేషెన్స్ ఈవెన్ యాజ్ ఇట్ డిడ్ ఇట్ ఇన్ ద కేస్ ఆఫ్ అబ్రహాం. మనకివ్వబడిన వాక్యం యొక్క నెరవేర్పు కోసం మనం ఎదురు చూడాలి అంటే మనకేం కావాలి అంటే ఓర్పు అవసరమై ఉన్నది. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూడాలి అంటే అబ్రహాముకి ఏం అవసరమై ఉన్నది? ఓర్పు అవసరమై ఉన్నది. కనుక మనకి కూడా అదే ఓర్పు అవసరమై ఉన్నది, మనకి ఇవ్వబడిన వాక్యం యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూడటానికి. ఆ వాక్యముతో మనం నిలిచి ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉన్నది? సహజాతీతమైన జనాంగముగా మనం మార్చబడతా ఉన్నాము. ఆ వాక్యంతో మనం నిలబడినప్పుడు మనల్ని 3వ ఈడ్పులోనికి నడిపిస్తూ ఉన్నది. ఆ వాక్యం కొరకు మనం నిలబడినప్పుడు, ఆ వాక్యముతో మనం నిలబడినప్పుడు మనం ఎక్కడికి నడిపించబడతామంటే దేవుని కుమారుల ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత కోసమైతే సృష్టి మిగుల ఆశతో మన వైపు తేరి చూస్తూ ఉన్నదో, మీరు ఆ ప్రత్యక్షతను పొందుకోవాలని సృష్టి ఏ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉన్నదో ఆ ప్రత్యక్షత మనం పొందుకున్నట్లు చేస్తూ ఉన్నది. వాక్యముతో నిలబడినప్పుడు మనలో పరిపూర్ణమైన మానవుడి స్వరూపం రూపించబడుతుంది. వాక్యముతో నిలబడినప్పుడు మనం ఏ మత్స లేని వారముగా, ఏ కళంకము లేని సంఘముగా మనం మార్చబడతాం. వాక్యముతో మనం నిలబడినప్పుడు క్రీస్తే మనలో రూపించబడతాడు. వాక్యముతో మనం నిలబడినప్పుడు మన జీవితాల ద్వారా క్రీస్తే వ్యక్తపరచబడతా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ప్రవక్త యొక్క పరిచర్యలో మొదటి ఈడ్పులో ఆ యొక్క అగ్నిస్తంభం ఆయన పైన ఉన్నది. ఆ యొక్క అగ్నిస్తంభం ప్రవక్త యొక్క మొదటి ఈడ్పులో ఆయన పైన ఉన్నది. 2వ ఈడ్పులో ఆయన పైన ఉంది. కానీ 3వ ఈడ్పు దగ్గరకు వచ్చేపాటికి ఆ అగ్నిస్తంభం ఆయన పైన లేదు, కానీ ఆ అగ్నిస్తంభం ఆయనలో ఉన్నది. ప్రవక్తనే ఆ యొక్క శరీరాన్ని మరుగు చేసుకొని పరిచర్యను జరిగించుచున్నది ఆ అగ్నిస్తంభమై ఉన్నది. అయితే 1965వ సంవత్సరంలో
విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అనే ఆ శరీరం తీసివేయబడింది ఈ లోకం నుండి. అయితే అగ్నిస్తంభం తీసివేయబడలా. ఇప్పుడు ఆ అగ్నిస్తంభం ఎవరిని మరుగు చేసుకుని ఉన్నది అంటే వధువును మరుగు చేసుకుని ఉన్నది. వధువు ద్వారా మరొక్కసారి ఆ మనుష్య కుమారుని పరిచర్యను జరిగించడం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. ఆయనే మనలో దిగి రావటం, ఆయనే మనలో పని చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన మనలో దిగి రావటం అంటే మనం నూతన సృష్టిగా మార్చబడటమే ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్యం వద్దకు వచ్చినప్పుడు మొదటిగా కొంత ప్రత్యక్షతలు మనం పొందుకుంటా ఉన్నాం. నిజమైన బాప్తిస్మము యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మని. మనం ముగ్గురు దేవుళ్ళు కలిగి ఉండలేదని, ఒకే దేవుడు 3 కార్యాలయాల్లో పనిచేస్తున్నాడని మనం తెలుసుకునే వారముగా ఉండినాం. ఈ ముగింపు కాలంలో మనం 7వ సంఘకాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. 7వ కాలానికి ఒక వర్తమానికుడు ఉన్నాడని, ఆ వర్తమానికుడు ప్రవక్త యొక్క పరిచర్యను కలిగి ఉన్నాడని, ఆ ప్రవక్త ఏలి ఆత్మను కలిగి ఉన్నాడని మనం తెలుసుకునే వారముగా ఉన్నాం. ఆ కొంత ప్రత్యక్షతతో మనం ఏం చేస్తూ ఉన్నాము? మనము మన తోటి వారితో పంచుకుంటా ఉన్నాం, మన బంధువులతో, మన స్నేహితులతో ఆ చిన్న వాక్యపు ఖడ్గముతో ఆత్మీయమైన పోరాటం చేయుచున్న వారముగా ఉండినాం. అక్కడితో ఆగిపోవటం కాదు. దేవుడే మనలో దిగి వచ్చుటంటే అక్కడితో ఆగిపోవటం కాదు. వాక్యములో తెరవబడిన 7వ ముద్ర మన జీవితంలో తెరవబడాలి. హల్లెలూయా. మన జీవితంలోకి దేవుడే దిగి రావాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. వ్యక్తిగతంగా మనం దేవుడే మనల్ని సంధించవలసిన అవసరం ఉన్నది. దానికోసం మనం కష్టపడి పని చేయవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. రూతు ఏ విధంగా మరి ఆ యొక్క కోత కాలంలో ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి నడిపించబడి ఉన్నదో, ఆ వాగ్దాన దేశంలోకి నడిపించబడినప్పుడు నేరుగా బోయాజు యొక్క పొలంలోకి నడిపించబడి ఉన్నది. మనం నేరుగా ఈ వాక్యం యొద్దకు నడిపించబడ్డాము. ఈ వాక్యం కొరకు మనం శ్రమించుచున్న వారముగా ఉన్నాం, కష్టపడుచున్న వారముగా ఉన్నాం, మరి శోధనని ఎదుర్కొనుచున్న వారముగా ఉన్నాము. అయితే రూతు ఏ నిశ్చయతతో అక్కడ కష్టపడి పని చేస్తూ ఉన్నది? నేను ఒకానొక దినమున నేను విశ్రాంతి పొందుకుంటాను, ఒకానొక దినమున నేను విశ్రాంతి పొందుకుంటాను అని ఒక నిశ్చయత అక్కడ పొలంలో పనిచేస్తూ ఉండినప్పుడు క్రమేపీ బోయాజు గురించి తెలుసుకుంటా ఉన్నది. బోయాజు ఎవరో కాదు, నా సమీప బంధువుడై ఉన్నాడు. బోయాజు ఎంత ధనవంతుడు, బోయాజు ఎంత ప్రేమ కలిగిన వాడు, బోయాజు ఎంత కృప కలిగిన వాడు క్రమేపీ తెలుసుకుంటా ఉన్నది. ఇంకా శ్రమించి పనిచేస్తూ ఉన్నది. ఏదో ఒక రోజు నా యొక్క సమీప బంధుడు నా మీద కృప చూపించకపోతాడా అని పని చేస్తూ ఉన్నది. నాకు విశ్రాంతిని కలుగజేయకపోతాడా అని ఆమె పని చేస్తూ ఉన్నది. నేను ఒకనాడు నా బోయాజుని కలుసుకోవటానికి మరి ఆయనే అనుమతిస్తాడు, అంతవరకు ఆ ప్రధానమైన పనివాణిని నేను అడుగుతూ ఉండాలి అని ఆమె పని చేస్తూ ఉన్నది. ఆ యొక్క పొలంలో పని చేస్తూ ఉండినప్పుడు బోయాజు యొద్ద నుండి వాగ్దానం పొందుకునేంత వరకు రూతు ఆ పొలంలోనే నిలిచి ఉన్నది. మిగిలిన వారు 1-2 రోజులు పనిచేశారు, వేరే పొలానికి వెళ్ళిపోయారు. కానీ రూతు మాత్రం అదే పొలంలో నిలిచి ఉన్నది. ఎవరైతే రూతుని ఆ పొలానికి నడిపించిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఈమె మాత్రం అదే పొలంలో నిలిచి ఉండి పనిచేస్తూ ఉన్నది. కొన్నిసార్లు మనం కూడా అదే పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. మనల్ని ఈ వర్తమానం దగ్గరికి నడిపించిన వ్యక్తులు ఈ వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. మనకి ఈ వర్తమానాన్ని పరిచయం చేసిన వాళ్ళు ఈ వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ రూతు మాదిరిగా మనం ఇదే పొలంలో నిలిచి ఉన్న వారమై ఉన్నాము. ఎందుకంటే మనల్ని పిలిచినవాడు మన స్నేహితుడు కాదు, మనల్ని పిలిచినవాడు మన బంధువుడు కాదు, కానీ మనల్ని పిలిచినవాడు దేవుడే అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా అయితే ఫిలిప్ ఏం చేశాడు? నతానియేలు దగ్గరికి వెళ్ళి మేము ఎవరిని కనుగొన్నామో చూడు నతానియేలు అని అన్నాడు. నతానియేలు అక్కడ అంజూరపు వృక్షం క్రింద కూర్చొని బాధపడిపోతా ఉన్నాడు.
అటువంటి పరిస్థితిలో ఉండిన నాతానియేలుని ఫిలిప్పు వెళ్ళి దర్శించాడు. మేము ఎవరిని కనుగొన్నామో చూడు, మేము క్రీస్తును కనుగొని ఉన్నాము, నాసరేతులో కనుగొన్నాము అన్నప్పుడు, నజరేతులో ఏదైనా మంచిది వస్తుందని ఎక్కడైనా మనం ఇంతవరకు విన్నామా? నజరేతు మంచి ప్రాంతం కాదు కదా. అక్కడ దొంగలు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు, హంతకులు ఉంటారు. అటువంటి ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తిని నువ్వు ఏ విధంగా నమ్ముతా ఉన్నావంటే, కాదు, వచ్చి నువ్వే చూడు అని ఒక కోటానికి ఏం చేశాడు? ఫిలిప్పు ఆహ్వానించాడు. నాతానియేలుని ఏం చేశాడు? వచ్చి నువ్వే చూడు, మేము కనుగొన్న వ్యక్తి క్రీస్తు కాదు, నువ్వే డిసైడ్ చేయని ఒక కోటానికి ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు నాతానియేలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఏ అపరాధం లేని ఒక ఇజ్రాయేలుడై ఉన్నాడు అని నాతానియేలు చూడంగానే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉండినారు. ఏ విధంగా చెప్తా ఉన్నావు బోధకుడా, నేను ఏ అపరాధం లేని ఒక ఇజ్రాయేలీయుడనై ఉన్నాను, నా వస్త్రధారణ బట్టి చెప్తున్నావా అంటే, కాదు, ఆ అంజూరపు వృక్షం క్రింద ఉండినప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఈ కోటానికి రావటానికి ఒక రోజు ప్రయాణం. ఈయన ఒక రోజు దూరం అంతా ప్రయాణం చేసేంత దూరంలో నిన్నటి దినాన అంజూర వృక్షం క్రింద కూర్చుని ఉండటం అసలు ఈ వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. కనుక ఈయన దర్శనాలు చూడగలిగిన ఒక ప్రవక్త ఉన్నాడు, ఈయన క్రీస్తు ఉన్నాడని అక్కడ నాతానియేలు గుర్తించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఫిలిప్పు కేవలం కూడికకు మాత్రమే ఆహ్వానించాడు. అక్కడ దేవుడు ఏం చేశాడు? నాతానియేలు యొక్క హృదయాన్ని తాకాడు, తన కనులను తెరిచాడు, సత్యాన్ని చూడగలగటానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ కూడా అంతే. సమరయ స్త్రీ క్రీస్తును గుర్తించింది. ఎందుకంటే ఆమె జీవితంలో ఉండిన రహస్యాలన్నీ యేసుక్రీస్తు వారు చెప్తా ఉండినాడు. క్రీస్తుని గుర్తించేసింది. ఆమె ఏం చేసింది? ఆ సమరయ ప్రాంతంలో ఉండిన ప్రజలందరినీ ఒక కూడికకు ఇన్వైట్ చేసింది. ఇదిగో నేను ఒక వ్యక్తిని కనుగొని ఉన్నాను, క్రీస్తును కనుగొని ఉన్నాను, నేను. ఆయన నా జీవితంలో ఉండిన రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పేశాడు. ఆయనే క్రీస్తు ఉన్నాడు, కావాలంటే మీరే వచ్చి చూడండి అని వారందరినీ ఒక కూడికకు ఆహ్వానించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నప్పుడు నేరుగా యేసుక్రీస్తు వారి యొక్క హృదయాలను తాకాడు, వారి యొక్క కనులను తెరిచాడు. అక్కడ ఆహ్వానించింది ఆ యొక్క సమరయ స్త్రీ, కానీ అక్కడ కార్యము చేసిన వాడు దేవుడై ఉన్నాడు. అలాగే మన బంధువులు ఇక్కడికి మనల్ని నడిపించి ఉండొచ్చు, మన స్నేహితులు ఈ వాక్యం యొద్దకు నడిపించి ఉండొచ్చు, కానీ మన హృదయాన్ని తాకిన వాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన కనులు తెరిచిన వాడు దేవుడై ఉన్నాడు. ఇది సత్యమని గుర్తించడానికి కృప చూపించిన వాడు దేవుడై ఉన్నాడు. కానీ ఇది సత్యమని తెలుసుకొని కూడా వెనుకకు జారిన వారు కప్ప వంటి అపవిత్రాత్మతో వారు మోసపరచబడి తిరిగి పాపంలోకి వెళ్ళిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడు మరి రక్షించబడే అవకాశం ఉండదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం పొలంలోనే నిలబడి శ్రమించుచున్న వారమై ఉన్నాము. ఎందుకంటే మన యొక్క సమీప బంధువుడి యొద్ద నుండి మనం వాగ్దానం పొందుకోవాలి, ఒక నిశ్చయతను పొందుకోవాలి. ఆ సమీప బంధువుడితో మనం సహవాసం కలిగి ఉండాలనే ఒక నిశ్చయతతో మనం కష్టపడి పని చేస్తూ ఉండినాము, శ్రమిస్తూ ఉండినాము. పొలంలో నుండి కళ్ళెములోనికి వెళ్ళాం. అక్కడ బోయాస్ని రూతు గుర్తించింది. ఆ అర్ధరాత్రి సమయమున ఆ దుప్పటి ఆమెకు పైగా కప్పమని ఆమె అడిగినప్పుడు అక్కడ బోయాసు నుండి వాగ్దానం పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ మూడో ఈడ్పు అంటే స్వయంగా దేవుడే నిన్ను దర్శించుటై ఉన్నది, దేవుడే నీకొక బలమైన నిశ్చయతను కలిగించుటై ఉన్నది. ఇదిగో నీవు విమోచన కోసం నియమించబడిన వాడవై ఉన్నావు, నీవు పుత్ర స్వీకారం కోసం నియమించబడిన వాడవై ఉన్నావని బలమైన నిశ్చయత ఆయన దర్శించుట ద్వారా నీకు అనుగ్రహించుటై ఉన్నది. అటువంటి నిశ్చయత పొందుకునే అంతవరకు ఆయన వద్ద మనం కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా.
అక్కడ ఎప్పుడైతే రూతు ఆ నిశ్చయత వాగ్దానం పొందుకొని ఉన్నదో ఆమె విశ్రాంతి పొందుకొని ఉన్నది. ఆమె ఇక ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇక తన తరపున బోయాజు చేయువాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముకి తెలుసు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన ఏ వాగ్దానం అయితే పొందుకొని ఉన్నాడు, ఎవరి దగ్గర అయితే పొందుకున్నాడో, ఆయన ఒక సాధారణమైన మనుష్యుడు కాదు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన నోటి నుండి ఒక వాక్యం బయలు వెళ్ళింది అంటే ఇక అది వృధాగా పోదు. భూమి ఆకాశములు గతించిపోవునేమో కానీ దేవుని వాక్యం నెరవేర్చబడకుండా ఏ శక్తియో ఆపలేదు. ఇక్కడ ఎంతోమంది సేవకులు నిలబడవచ్చు, ఎన్నో మాటలు చెప్పవచ్చు. కానీ ఒక నిజమైన విశ్వాసిగా ఆ చెప్పబడిన మాటలను మనం ఇంటికి వెళ్ళి వాక్యములో ఈ చెప్పబడిన మాటలు ఉన్నాయా లేవా అని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చెక్ చేసుకున్నప్పుడు ఆ వాక్యంలో మనం పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలు కనుగొనున్నాం అనుకోండి, అవి దేవుని యొక్క మాటలై ఉన్నాయి. ఇక మన హృదయాలను ఆ వాక్యమునకు ఆ మాటలకు ముడివేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే అవి విఫలం చెందని మాటలై ఉన్నాయి. ఎందుకంటే అవి నెరవేర్చబడకుండా ఏ శక్తియు ఆపలేదు. ఒక నిజమైన విశ్వాసి ఆ విధంగా ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఈ మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా ఖచ్చితంగా సరిచూచుకొని వాడిగా ఉండినాడు. అంతేకాకుండా ఆ వాక్యం యొక్క నెరవేర్పులో నేను ఏ స్థితిలో ఉన్నానో చెప్పగలుగుతాడు. ప్రారంభంలో ఎక్కడో దేవుడు నిన్ను లోకం నుండి వేరుపరిచాడు, సంస్థల నుండి వేరుపరిచాడు, శాఖల్లో నుండి వేరుపరిచాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది చెప్పగలిగే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు, ఇదివరకు ఈ స్థితిలో ఉండేవాడిని, ఈ స్థితికి నన్ను తీసుకొచ్చాడు. ఇంకా 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 ఒక్కొక్క మెట్టు నన్ను ముందుకు తీసుకువెళ్తా ఉన్నాడు. నేను నా ప్రయాణంలో నేను ఆగిపోలేదు. నీళ్లు కనుక ఒక చోటే ఆగిపోయాయి అనుకోండి, ఆ నీళ్ళు ఏమైపోతాయి, కొంతకాలానికి అక్కడ మురిగిపోతాం ప్రారంభమైపోతాయి, కుళ్ళు పట్టడం ప్రారంభమైపోతాయి. కానీ ప్రవహించే నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మతో మనం ముందుకు వెళ్ళాలి. ఒక చోట ఆగిపోయినప్పుడు సంఘము ఎప్పుడైతే ఆగిపోతుందో సంస్థగా మార్చబడింది, ఇక తిరిగి సంఘం లేపబడిన చరిత్ర లేదు. కనుక మనం ఒక చోట ఆగిపోయే వారముగా కాకుండా మనం పరిశుద్ధాత్మతో ముందుకు వెళ్ళి పుత్ర స్వీకారం వరకు మనం పరిశుద్ధాత్మతో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎంతవరకు ముందుకు వచ్చామో చెప్పగలిగిన స్థితిలో నిజమైన విశ్వాసి ఉంటాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. నాకు ఈ విధంగా దేవుడు సమాధానం ఇచ్చాడు, ఈ విధంగా నాకు ఒక నిశ్చయతను కలుగజేశాడు, ఈ విధంగా దర్శించాడు, ఈ విధంగా నాకు వాగ్దానం చేశాడు అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇవ్వటం ఇది మొదటిసారి కాదు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో పరిశుద్ధులకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చిన వాడిగా ఉండినాడు. అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. మోషేకు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. యెహోషువకు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. బాప్తిస్మ ఇచ్చి యోహానికి వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. ఈ కాలపు వర్తమానికునికి వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. అదేవిధంగా ఈ కాలపు వధువుకి వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నెరవేర్చువాడై ఉన్నాడు. అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి మునుపు ద్వారములు మూయబడిన తర్వాత వధువు తుది స్వరముగా ఉండనై ఉన్నది. ద్వారములు మూయబడితే మొదటిగా ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే సైలెంట్గా ఈ దినాలలో ఒక దినము ఆఖరి ఆత్మ కూడా లోపలికి వచ్చేస్తుంది. ఆఖరి ఆత్మ కూడా లోపలికి వచ్చిన తర్వాత ద్వారాలు మూయబడతాయి. ద్వారాలు మూయబడిన తర్వాత వధు ఇక తుది స్వరముగా ఆఖరిగా ఒకసారి వర్తమానం బోధిస్తుంది. ఎవరికి? ద్వారములు మూయబడిన తర్వాత నశించే ఆత్మలకి వర్తమానం బోధించనై ఉన్నది. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పాతాళానికి వెళ్ళి మరి నోవహు దినాల్లో నశించిన ఆత్మల కొరకు ఏ విధంగా వాక్యాన్ని చెప్పాడో అదేవిధంగా ద్వారములు మూయబడిన తర్వాత ఇక ఎవరో రక్షించబడే అవకాశం లేదు, ఎవరో పరిశుద్ధాత్మ పొందుకునే అవకాశం లేదు. ద్వారములు మూయబడిన తర్వాత వధువు మరొకసారి తుది స్వరముగా ఉండనై ఉన్నది. అప్పుడు ఎటువంటి పరిస్థితిలో వధువు ఉంటుందంటే,
జీవించుచున్నది ఆమె కాదు, కానీ ఆమెలో ఆయనే జీవించుచున్నాడు. ఆమెలో మరి ఆ యొక్క పుత్ర స్వీకారపు లక్షణాలు కనుగొంటుంది లోకం. ఎందుకంటే జీవించుచున్నది ఆమె కాదు, ఆయనే జీవించుచున్నాడు. కనుక ఆ యొక్క మన దేహ విమోచన జరగటానికి, మన యొక్క పుత్ర స్వీకారం జరగటానికి మునిపే ఆ మార్పు అనేది మన అంతరంగం నుండి ప్రారంభం అవుతుంది. అంతరంగం నుండి ఆ మార్పు జరగకుండా పుత్ర స్వీకారం అనేది జరగదు. ఆ మార్పు అనేది ప్రతి వ్యక్తి తన జీవితంలో అనుభవిస్తాడు. ఇదిగో నా ఆలోచనలు ఈ విధంగా ప్రక్షాళన చేయబడ్డాయి, నా తలంపులు ప్రక్షాళన చేయబడ్డాయి, నా ఉద్దేశాలు ప్రక్షాళన చేయబడ్డాయి. ఇప్పుడు నా గురి అంతా ఇక లోక కార్యాలను నువ్వు ఇష్టపడేవాడవుగా ఉండవు. వాక్యమందు ఆనందిస్తూ ఉంటావు, ప్రార్థనలో ఆనందిస్తూ ఉంటావు, ఆరాధనలో ఆనందించువాడవుగా ఉంటావు. లోకంతో సమయం గడపటానికంటే ఇదిగో ఎప్పుడు ఆరాధన జరుగుతుందా, ఎప్పుడు ప్రార్థనా కూడిక జరుగుతుందా అని ఎదురు చూచువాడవుగా ఉంటావు. ఎందుకంటే నీవు ఆ ఆనందాన్ని, ఆ స్థితికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ ఒక్కడితోనైనా మాట్లాడువాడై ఉన్నాడు. దమస్కు మార్గంలో పౌలుతో పాటు చాలామంది వెళ్ళారు, కానీ దేవుడు పౌలుకు మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. ఆ వెలుగు, అగ్నిస్తంభాన్ని పౌలు మాత్రమే చూశాడు, అందరూ చూడల. పౌలు కళ్ళు మాత్రమే ఆ వెలుగుకి దెబ్బతిన్నాయి, అందరూ కాదు. దేవుడు నువ్వు ఎంతమందిలో ఉన్నా కానీ నీ ఒక్కడితోనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. కనుక నీవు ఆ స్థితికి వచ్చినప్పుడు ప్రతి కొడుకులో నీ ఒక్కడితోనే మాట్లాడొచ్చు, నీ ఒక్కదానితోనే మాట్లాడొచ్చు. అయితే ఆ విధంగా మాట్లాడాలి అంటే ఏ ప్రార్థన లేకోకుండా ఆరాధనకు వస్తే అటువంటి అనుభవాన్ని పొందుకోవు. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నీ యొక్క సన్నిధిని నేను నా కనులతో నేను చూడాలి అని ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు చూచువాడవుగా ఉంటావు. ఆచారపూర్వకంగా ఆదివారం అయిపోయింది కదా అని ఆరాధనకు వచ్చేసారనుకోండి, యథావిధిగా నార్మల్గానే ఉంటుంది. ఆఖరికి పరిశుద్ధాత్మ లేదనే, ఇక్కడ లేదు పరిశుద్ధాత్మ లేదు, ఇక్కడ వాక్యం లేదని అనిపించే విధంగానే ఉంటుంది. నీకు వాక్యము ఉజ్జీవంగా ఉండాలి అంటే, నీకు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుభవించాలి అంటే, ఇంటి దగ్గర ఉండి నువ్వు ప్రార్థన చేసి ఆరాధనకు రా. ఆ ఉజ్జీవాన్ని చూస్తావు. అవసరమైతే ఉపవాస ప్రార్థన చేసిరా, ఆ ఉజ్జీవాన్ని అనుభవిస్తావు, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తావు. దేవుడు స్వయంగా నీతోనే మాట్లాడువాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆ స్థితి, ఆ యొక్క పరిస్థితి అంతా నీ జీవితంలో మార్చబడటం నువ్వు గమనిస్తావు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఒక్కొక్క మెట్టుకి ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. ఒకేసారి ఫైనల్ ఎగ్జామ్స్ కాదు, మొదటి టెస్ట్ జరిగిన తర్వాత మొదటి టెస్ట్లో నాకు ఇన్ని మార్కులు వచ్చాయని సంతోషిస్తావు. రెండో టెస్ట్లో ఇన్ని మార్కులు వచ్చాయి అని పిల్లలు సంతోషించిన విధంగా, ఒక చిన్న సింహపు పిల్ల ఉందనుకోండి, అది అరిచినప్పుడు, అది గాండ్రించినప్పుడు అది పిల్లి గాండ్రింపులాగా ఉంటుంది. అప్పుడు ఎవరో భయపడరు. ఆ యొక్క చిన్న సింహపు పిల్ల యొక్క అరుపుకి ఎవరో భయపడరు. ఆ క్రూర మృగాలు భయపడవు, అవి పట్టించుకోవు. కానీ క్రమేపీ దాని యొక్క తల్లి మాదిరిగా మార్చబడుతుంది, దాని యొక్క తండ్రి మాదిరిగా మార్చబడుతుంది. ఒక్కసారి ఎదిగిన తర్వాత దాని గాండ్రింపుకి మొత్తం ఆ అడవి మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది. దేవుడు అదే విధంగా మనల్ని తీసుకువెళ్ళువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకేసారి నీకు బిర్యానీ పెట్టడం, మెల్లిమెల్లిగా తీసుకువెళ్ళివాడై ఉన్నాడు. ఆఖరిగా ఆ పుత్ర స్వీకారం, ఆఖరిగా ఆ దేహ విమోచన యొద్దకు తీసుకువెళ్ళివాడై ఉన్నాడు. ఆ విధంగా మనం నడిపించబడటానికి దేవుడు కృప చూపించునుగాక. అంతవరకు మన వాక్య విషయమైన ఓర్పు కలిగి ఉండటానికి దేవుడు సహాయము చేయునుగాక. ఎటువంటి పరీక్ష వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఒత్తిడి వచ్చినా నిలబడటానికి ఆయన అభిషేకమే మన మీద కృమ్మరించబడునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనములు, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, హల్లెలూయా, వందనములు, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా. వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి తండ్రి మీ సన్నిధానానికి మమ్మల్ని నడిపించారు ప్రభా. మమ్మల్ని నడిపించడం మాత్రమే కాకుండా ప్రభా, నీవే మరొక్కసారి మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినందుకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొనిచున్నాం ప్రభా.